హాయ్ అండి, అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం జీ తెలుగులో చాలా అప్డేట్స్ అయితే మారబోతున్నాయి అనేసి మనం ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్నాం. టీఆర్పీ రేటింగ్స్ చూసిన తర్వాత అలాగే ఐపీఎల్ అయిపోతుంది. ఐపీఎల్ లోపల చాలా అప్డేట్స్ అయితే మనం చూస్తామనేసి నేను మీకు ముందు నుంచి అయితే చెప్తాను. ఎగ్జాక్ట్గా మనకు రాత్రి ఇన్స్టాగ్రామ్ మొత్తం షేక్ అయిపోయిందని నాకు తెలుసు. అసలు ఇన్స్టాగ్రామ్లో మనకు 2 సీరియల్స్ అయితే ఎండ్ అవుతాయని మనకైతే చెప్పారు కదా. నా ప్రకారం 2 సీరియల్స్ కాదు, మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక 6 సీరియల్ ఎండ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది అనేసి నాకు అనిపిస్తుంది. 6 సీరియల్ ఏమై ఉండొచ్చు, అసలు ఎందుకు ఎండ్ అయ్యే ఛాన్స్ ఉంది అనే దాని గురించి ఈ వీడియోలో అయితే డిస్కషన్ చేద్దాం. ఏం లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు సీరియల్లో జీ తెలుగులో మేనేజ్మెంట్ ఎలా ఉందంటే, ఇన్ని రోజులు సరేలే లైట్ తీసుకున్నారు, కానీ ఇప్పుడు మాత్రం చాలా సీరియస్ తీసుకోవాలనేసి వాళ్ళైతే ప్రయత్నం చేస్తూ ఉంటారు అనేసి క్లారిటీగా అయితే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. అసలు సెకండ్ హ్యాండ్ వైఫ్లు అంటే రెండోసారి పెళ్లి చేసుకున్న భార్యలు ఓవర్ యాక్షన్ వల్లనే జీ తెలుగు అయితే ఈ రోజుకి దీనాస్థితిలో అయితే ఉందని మనం అయితే చెప్పుకోవచ్చు. మనం సీరియల్స్ గురించి చెప్పుకున్నట్టయితే మనకు మ్యాక్స్ విలన్స్ అందరూ సెకండ్ హ్యాండ్ వైఫ్లే. అంటే ఆల్రెడీ పెళ్లి చేసుకొని వాళ్ళ భార్యను చంపేసి మళ్ళీ వాళ్ళ భార్య స్థానంలో అయితే వచ్చి ఇక్కడ పెత్తనం చలాయిస్తూ ఉంటారు. అది అమ్మ స్థానంలో ఒకరు చలాయిస్తూ ఉంటే, ఒకరు భార్య అత్త స్థానంలో ఒకరు చలాయిస్తూ ఉంటే అది కొంచెం మనకి ఇబ్బెట్టుగా ఉంటుంది. అరే వీళ్ళకి ఏం సొంతం ఉందిరా, వీళ్ళు ఎందుకురా ఈ విధంగా ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటారు, ఎందుకురా వీళ్ళు ఈ విధంగా తయారయ్యారు అనేసి మనకైతే అనిపిస్తుంది కదా. అక్కడే మనకు జీకి పెద్ద మైనస్ ఏమైనా ఉందంటే అదే అని మనం అయితే చెప్పుకోవచ్చు. సెకండ్ హ్యాండ్ వైఫుల్ని కొంచెం తగ్గించి ఆ స్టోరీ అనేది హీరోకి హీరోయిన్ మధ్య కొంచెం కెమిస్ట్రీ వర్కౌట్ చేస్తే చాలా బాగుండేది. కానీ ఇక్కడ విలన్స్కి మాత్రం మామూలు హైప్ ఇర్రా నాయన. ఇక్కడ విలన్సా మనం చూస్తూ ఉండేది, లేకపోతే హీరోనే మనం విలన్ లాగా చూస్తూ ఉన్నామా అనేసి మనకైతే ఒక్కోసారి డౌట్ వస్తుంది. స్క్రీన్ స్పేస్ కూడా వాళ్ళకైతే ఎక్కువ ఇస్తారు. సరే, మనకు ప్రైమ్ టైమ్ సీరియల్స్లో మనకు స్టోరీల పరంగా చూసుకున్నట్టయితే ఏ సీరియల్ తొందరగా ఎండ్ అయ్యే ఛాన్స్ ఉంది అనే దాని గురించి మాట్లాడదాం. మనకు లాస్ట్ కొత్త సీరియల్ మనకు వచ్చిండేది డిసెంబరు 24వ తారీఖు అనుకుంటాను. లక్ష్మీ రావే మా ఇంటికి సీరియల్ అనేది మనకైతే టెలికాస్ట్ చేశారు. అది అయిపోయిన తర్వాత మనకు ఆల్మోస్ట్ జూన్ కూడా వచ్చేస్తుంది. ఇంకొక వారంలో జూన్ కూడా వచ్చేస్తుంది. జూన్ వచ్చేస్తానా కానీ ఇంతవరకు ఒక కొత్త సీరియల్ రాలేదు. అంటే వాళ్ళు ఎన్నో ఆశలు అయితే పెట్టుకున్నారు. అబ్బా ప్రైమ్ టైమ్ సీరియల్స్ మన జీ తెలుగుని ఎక్కడికో లేపుతాయి, ఏదో చేస్తారు డైరెక్టర్లు కానీ మన యాక్టర్స్ కానీ ఏదో చేస్తారనేసి వాళ్ళు అయితే ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆశల పైన అంతా నీళ్లు జల్లారనేసి క్లారిటీగా అయితే అర్థమైంది. అందుకోసం అనేసి వాళ్ళు షాకింగ్ డిసిషన్ అయితే తీసుకున్నారని తెలుస్తుంది. అసలు ఏం తీసుకున్నారు షాకింగ్ డిసిషన్ అంటే, మధ్యాహ్నం సీరియల్స్ ముక్కుపుడక సీరియల్ మనకు 1200 ఎపిసోడ్ల దగ్గర ఉంది. అలాగే గుండమ్మ కథ సీరియల్ ఎన్ని ఎపిసోడ్లలో ఉందో అసలు లెక్కలేని ఎపిసోడ్లలో ఉంది. ఈ 2 సీరియళ్ళు కాకుండా మనకు ప్రైమ్ టైంలో ఉండే కొత్త సీరియల్స్ని ఎండ్ చేయాలనేసి ఎందుకు నిర్ణయం తీసుకున్నారు అనే దాని గురించి కూడా మీకైతే ఈ వీడియోలో అయితే క్లారిటీగా చెప్తాను. వీడియోని అయితే చివరిదాకా చూడండి, లైక్ చేయడం అసలు మర్చిపోతండి. అలాగే హైప్ బటన్ కొట్టేటైతే ఒకసారి కొట్టండి, మళ్ళీ టీఆర్పీ రేటింగ్ అప్పుడు కొట్టండి. ఎందుకంటే టీఆర్పీ రేటింగ్స్ ఈ వారం ఇంకా బీభత్సం సృష్టిస్తాయని మనకైతే క్లారిటీ వచ్చింది. అలాగే ఐపీఎల్ కూడా అయిపోతుంది కాబట్టి సమ్మర్ ఎంటర్టైన్మెంట్ అనేసి అన్నారు. సమ్మర్ ఎంటర్టైన్మెంట్లో విలన్ ఆధిపత్యం ఉంది, కానీ హీరోయిన్ ఆధిపత్యం అయితే అస్సలు మనకు కనపడలేదు అనేసి జీ మేనేజ్మెంట్కి కూడా అర్థమైంది. అందుకోసం అనేసి ఇలాంటి షాకింగ్ నిర్ణయాలు అయితే తీసుకోవాల్సి వస్తుంది. అలాగే మేఘ సందేశం సీరియల్ గురించి కూడా ఇప్పుడు ఒక విషయం అయితే చెప్పాలి. ఒక అజ్ఞాత వ్యక్తి వచ్చారు కదా, అజ్ఞాత వ్యక్తి ఎవరో కాదనుకుంటాను. నాకు తెలిసినంత వరకు మన భూమి వాళ్ళ అమ్మగారే అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఫ్యాక్టరీ కాలిపోయినప్పుడు సరే మొహం కాలిపోతుంది, బాడీ కాలిపోతుంది, అది మనకు తెలిసిన విషయమే. అక్కడ కాలిపోయినప్పుడు ప్లాస్టిక్ సర్జరీ చేసి వాళ్ళ అమ్మ ఫేస్ని వీళ్ళకి పెట్టిండొచ్చు కదా. వేరే వాళ్ళు కూడా అదే పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ ప్లేస్ని వీళ్ళకి పెట్టిండొచ్చు కదా అనేసి, భూమి వాళ్ళ అమ్మ బ్రతికొచ్చిందా అనేసి నాకైతే ఎక్కడో డౌట్ కొడుతుంది. ఈ పాయింట్ని అయితే హోల్డ్ చేసి పెట్టుకోండి. మనం బ్యాంక్ సందేశం సీరియల్ సంబంధించి ఒక వీడియో అయితే వస్తుంది మన ఛానల్లో, ఈరోజు వస్తుంది. దాని గురించి అప్పుడు మాట్లాడతాను దాని గురించి. సరే అనేసి మనకు మెయిన్గా ఇప్పుడు మనకు 6 గంటల్లో ఉండే నిండు నూరేళ్ల సావాసం సీరియల్ అయితే మనకు ఎండ్ అవుతుంది. అంటే ఆల్మోస్ట్ సీరియల్ అంతా స్టోరీ అంతా బయటకు వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు అమరేంద్ర గతం గుర్తొస్తే మన మనోహరి గురించి కూడా నిజం తెలిసిపోయింది. మన అరుంధతిని చంపింది మనోహరి అనేసి మనకు ఒక క్లారిటీ వచ్చేసింది. కాబట్టి నిన్నూరాల సవాసంలో అమరేంద్రకి ఏ టైంలో గతం గుర్తొచ్చిందంటే ఆ టైంలో అయితే శుభం కార్డు వేస్తారనేసి మనకైతే అనిపిస్తుంది. ఆల్రెడీ రూమర్స్ కూడా బాగా నెగిటివ్ కామెంట్స్ ఏదైనా ఎక్కువ వస్తున్నాయంటే అది నిన్నూరాల సవాసం సీరియల్ కానీ మనకు తెలుసు. కానీ ఎంత నెగిటివ్ కామెంట్స్ వస్తూ ఉండేవో అంతే ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా నిన్నూరాల సవాసం సీరియల్కి ఉంది. అది కాకుండా 6 PM నిన్నూరాల సవాసం సీరియల్ తప్పించి
వేరే సీరియల్ అయితే ఆ స్టాండర్డ్ మెయింటైన్ చేయలేదు. అక్కడ స్లాట్ అంత డేంజర్ స్లాట్లో వేరే సీరియల్ ఉండలేదు కాబట్టి నిన్నూరేళ్ళ సావాసం సీరియల్ ఇప్పట్లో ఎండ్ కాదని అనిపిస్తుంది. కానీ ఎనీ ఛాన్సెస్ ఏదైనా కొత్త సీరియల్స్ వచ్చి జీ తెలుగు ఏదన్నా పెద్ద బిగ్ చేంజెస్ కావాలనుకుంటే మాత్రం నిన్నూరేళ్ళ సావాసం సీరియల్ అయితే ఎండ్ చేసే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంటుంది. ఫస్ట్ ఆప్షన్లో అది ఉంటుంది. సెకండ్ ఆప్షన్లో వచ్చి లక్ష్మీ నివాసం సీరియల్ వచ్చి ఇక్కడ జై క్యారెక్టర్కి అక్కడ విలన్ అయినా కానీ జై విలన్ అయినా కానీ మంచి ఫ్యాన్ బేస్ అయితే ఉంది జై క్యారెక్టర్కి. అలాంటి జై క్యారెక్టర్ మారిపోయిన తర్వాత అలాగే 6:30 PM ఆశించినంత టీఆర్పీ రాలేదనేసి చాలామంది అయితే బాధపడుతూ ఉంటారు. కాబట్టి ఈ సీరియల్ కూడా వెరీ సూన్ ఎండ్ అయ్యేదానికైతే ఛాన్సెస్ అయితే వెరీ వెరీ హైగా ఉంటాయని నాకైతే అనిపిస్తుంది. ఇంకా మేఘ సందేశం సీరియల్ ఆల్మోస్ట్ ఆల్ శుభం కార్డు పడిపోయింది అనేసి మనకైతే ఇన్ఫర్మేషన్ వస్తుంది. కానీ ఇమ్మీడియట్గా పడతా ఉందంటే మాత్రం ఇమ్మీడియట్గా పడే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఇంకా స్టోరీ అనేది చాలా ఉంది. మన ఫ్యాన్స్ ఎలా ఉంటారంటే మీకు చెప్పాలంటే ఫ్యాన్స్ ఎలా ఉంటారంటే ఇప్పుడు విలన్స్ చాలా ఇబ్బంది పెడతా ఉంటాయి మనల్ని. అబ్బా ఏంద్రా వీళ్ళు విలన్స్ ఇంత ఇబ్బంది పెడతా ఉంటారు, ఒక్కసారి కూడా హ్యాపీ మూమెంట్ చూపిరా అనేసి మనం అనుకుంటాము. అయిపోయిన తర్వాత ఈరోజు శరత్ చంద్ర గారు అలాగే మన భూమి వాళ్ళ నాన్న కూతురు ప్రేమ పంచుకుంటా ఉంటే అరే వీళ్ళు దగ్గర అయిపోయారంటే ఇంక సీరియల్ అయిపోతుందా అనేసి ఒక భ్రమలోకి అయితే వెళ్ళిపోతారు. ఇప్పుడు మొన్న కూడా అదేవిధంగా నిన్నూరేళ్ళ సావాసం సీరియల్లో కూడా అమరేంద్ర గతం గుర్తు నిజం తెలిసిపోయింది, అరుంధతిని చంపింది మనోహరి అనేసి అక్కడ గతం మర్చిపోయారు. గతం మర్చిపోయినప్పుడు ఏం జరిగింది, అదేవిధంగా ఇక్కడ భూమి అలాగే శరత్ చంద్ర గారు కలిసిపోయారు, సీరియల్ అయిపోతుంది అనేసి చాలా మంది అయితే రూమర్స్ అయితే పడుతూ ఉంటారు. ఇంకా అపూర్వ గురించి కూడా నిజాలు బయటకు వచ్చేస్తాయి. ఎందుకంటే ఇంకా భూమి తన ప్రేమను పంచితే ఆటోమేటిక్గా వాళ్ళ నాన్నగారికి ఏం చెప్తే అది రైట్ అవుతుంది. కాబట్టి ఆ విధంగా భూమి ఇంక చెప్పేస్తుంది శరత్ చంద్ర గారి గురించి, నా అపూర్వ చేసిన తప్పుల గురించి చెప్పేస్తుంది అనేసి మనం అనుకుంటున్నాం. ఆల్రెడీ ఆ భూమి వాళ్ళ అమ్మ బతికొచ్చిందని మనం అనుకుంటున్నాం కదా. ఆ విధంగా ఇక్కడ అపూర్వ గారు సెకండ్ హ్యాండ్ వైఫే, వాళ్ళైతే మామూలుగా బీభత్సం చేయట్లేదు. వాళ్ళ వల్లనే సీరియల్ సగం అయితే నాశనం అయిపోయిందని మనం అయితే క్లారిటీగా అయితే అర్థమవుతుంది. అలాగే మేఘ సందర్శన సీరియల్ సంబంధించి ఒక కంప్లీట్ అప్డేట్ అయితే మీకు ఇస్తాను. అసలు ఏం లూప్ హోల్స్ ఉన్నాయి, ఆ లూప్ హోల్స్ ఎలా ప్యాక్ అవుతాయి ఏమనేసి ఒక వీడియో అయితే వస్తుంది. ఇంకా చామంతి సీరియల్ ప్రజెంట్ అయితే స్టోరీ చాలా ఉంది కాబట్టి చామంతి సీరియల్ అయితే ఎండ్ అవుతుందని మనకైతే క్లారిటీ అయితే ఉంది. ఇంకా జేమ్స్ సీరియల్ నెంబర్ 1 పొజిషన్లో అయితే ఉంది. అదే చెప్తాను కదా, ఏ చెట్టు లేనితోనా ఇక్కడ చూడండి, ఏ చెట్టు లేదు. ఇక్కడ ఒక జిల్లేడు చెట్టు ఉంది, అక్కడ జిల్లేడు చెట్టు మనకు పెద్ద చెట్టులాగా అనిపిస్తుంది కదా. ఇక్కడ సింపుల్గా మీకు చెప్తాను, ఈ చుట్టుపక్కల సరౌండింగ్స్లో ఆ విధంగా ఏ టీఆర్పీ లేనప్పుడు మనకి ఈ టీఆర్పీని ఓకే ఏదో ఒక టీఆర్పీ వచ్చిందిలే నెంబర్ 1 పొజిషన్లో ఉందిలే అనేసి మనం అయితే సర్దుకుంటా ఉన్నాం. కాబట్టి జేమ్స్ సీరియల్ అయితే ఉంటుందా ఊడిపోతుందా అనేది మనం అయితే ఇప్పుడు చెప్పలేము. ఇన్ కేస్ జేమ్స్ సీరియల్ ఆర్ నిన్నూరేళ్ళ సావాసం సీరియల్ ప్రొడక్షన్ హౌస్ ఒకటే కాబట్టి ఆ టైంలో ఏదైతే ఆ పవిత్ర బంధం అనే సీరియల్ అదే ప్రొడక్షన్ హౌస్ నుంచి వస్తుంది. కాబట్టి ఈ రెండిట్లో ఏదో ఒక సీరియల్ అయితే ఎండ్ అయ్యే ఛాన్స్ అయితే హై ఛాన్సెస్ ఉన్నాయనేసి మనకైతే క్లారిటీ అయితే వస్తుంది. ఇంకా అది అయిపోయిన తర్వాత జగదాత్రి సీరియల్ అయితే ఇప్పట్లో అయితే ఎండ్ కాదు. ఎందుకంటే జగదాత్రి సీరియల్ ఎండ్ అయ్యేటట్టయితే మొన్న కేదార్ వాళ్ళ తాతగారు వచ్చినప్పుడే కేదారు మన సుధాకర్ గారు అయితే నిజం చెప్పింటారు, కానీ వాళ్ళు చెప్పలేదు. కాబట్టి ఆ సీరియల్ అయితే నాకు తెలిసినంతవరకు ఎండ్ కాదు. ఇంకా చాలా లూప్స్ ఉన్నాయి కాబట్టి ఇది జగదాత్రి అయితే ఇప్పట్లో ఎండ్ కాదు. ఇంకా మన ఆటో విజయశాంతి సీరియల్ 10 PM అయితే వేశారు. 10 PM వేయడం వల్ల మనకు ఇప్పుడిప్పుడే నిజాలు బయటకు వస్తున్నాయి. కాబట్టి ఆ సీరియల్ కూడా డేంజర్ జోన్లో నుంచి బయటపడిందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఇంకా లక్ష్మీ రావే మా ఇంటికి సీరియల్ అయితే ఆల్మోస్ట్ ఆల్ 99.9% శుభం కార్డ్ అయితే వేసేసారని మనం అయితే చెప్పుకోవచ్చు. యాక్చువల్గా ఫస్ట్ నుంచే మనకు కొంచెం భేదాభిప్రాయాలు చూపించారని మనకైతే అర్థమవుతుంది. అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి వచ్చిన భానుమతి అనే సీరియల్ కూడా 6 PM వేసి ఫెయిల్యూర్గా నిలిచిపోయి ఆ 150 ఎపిసోడ్లకు అయితే ఎండ్ చేశారు. ఇక్కడ కూడా మనకు ఆల్మోస్ట్ ఆల్ 150 ఎపిసోడ్లు కూడా రాకుండానే ఎండ్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. లక్ష్మీరావు అక్కడ హీరో మారారు. హీరో మారిన తర్వాత అమ్మాయి గారు సీరియల్ ఫ్యాన్స్ అన్న చూస్తారనుకుంటే కరెక్ట్గా హీరో మారే సమయానికి ఎతకపోయి 10:30కి వేయడం. 10:30కి ఎవరు చూస్తారబ్బా ఇప్పుడు ఐపీఎల్ సీజన్లో చాలా ఇబ్బంది అయితే పడుతుంది. అందుకోసం అనేసి టీఆర్పీ రాకుండా ఒక పక్షవాతంగా చూసారు. అంటే ఇంట్రెస్ట్ లేకుండా ఏదో ఉన్నీలే అన్నట్టయితే సీరియల్ని అయితే చూపించారనేసి జీ మేనేజ్మెంట్ పైన ఫ్యాన్స్ అయితే చాలా కోపంగా ఉన్నారు. ఇంకేం చేయాలి, సీరియల్ అయితే 99.999% అయితే ఎండ్ అయిపోయిందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఇంకా మనం కర్ణా సీరియల్ చూసుకున్నట్టయితే ఆ డబ్బింగ్ సీరియల్ కాబట్టి దానికి పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. ఇంకా రక్త సంబంధం రుణానుబంధం ఉన్న సీరియల్కి లైన్ క్లియర్ అయిపోయిందని మనకైతే క్లారిటీగా అయితే అర్థమవుతుంది. ఇక్కడ మిగిలిన మనం ఏం మాట్లాడుకోవాలి అంతేలేండి. డేంజర్ జోన్లో ఉన్న సీరియల్స్ ఏమైనా ఉన్నాయంటే ఫస్ట్ ప్లేస్లో అయితే లక్ష్మీ రొమాంటిక్ సీరియల్, సెకండ్ ప్లేస్లో అయితే మేఘ సందేశం, థర్డ్ ప్లేస్లో అయితే లక్ష్మీ నివాసం, ఫోర్త్ వచ్చి నిన్నూరేళ్ళ సావాసం,
ఫిఫ్త్ వచ్చి ఆటో విజయశాంతి కూడా అటు ఇటు ఉంటుంది, చెప్పలేము ఏ టైంలో ఏమైనా జరగచ్చు. అది అయిపోయిన తర్వాత సిక్స్త్ ప్లేస్లో వచ్చి మనకి చామంతి జేమ్స్ సీరియల్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనకు లైన్లో ఉండే సీరియల్స్ మనకు మొత్తం 8 సీరియల్స్ ఏమో వస్తూ ఉన్నాయి. 8 సీరియల్స్లో మనకు మెయిన్గా ఉండే సీరియల్స్ అయితే 2 అయితే చామంతి సీరియల్, అలాగే జగదాత్రి సీరియల్, ఈ 2 మాత్రమే లైన్లో ఉంటాయి. ఈ 2 సీరియల్స్ మిగిలినటువంటి సీరియల్స్ అయితే ఎండ్ అయిపోయే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంటుంది. మీకు ఎలా అనిపిస్తుంది ఈ నిర్ణయం అనేది కింద కామెంట్ చేయండి. కొంచెం విలన్స్ని తగ్గించి హీరోయిన్ ఎలివేట్ చేస్తే బాగుంటుంది. 24 గంటల అపూర్వ, ఇక చామంతి సీరియల్లో కూడా సెకండ్ హ్యాండ్ వైఫ్ గురించి చెప్పాలి. అలాగే జగదాత్రి సీరియల్లో కూడా సెకండ్ హ్యాండ్ వైఫ్ గురించి, ఇక్కడ వైజయంతి గారు సెకండ్ హ్యాండ్ వైఫే. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చామంతిలో కూడా ఆమె ఫస్ట్ భార్య చంద్రిక గారు అయితే ఉంటే, ఇంకొక భార్య ఇప్పుడు రమాదేవి గారు వచ్చారు కదా, వాళ్ళు సెకండ్ వైఫే. ఈ విధంగా సెకండ్ వైఫ్ల డామినేషన్ కొంచెం ఎక్కువ అవడం వల్లనే జీ తెలుగు పరిస్థితి ఈ విధంగా అయితే అయింది. వాళ్ళని కొంచెం తగ్గించి వీళ్ళని కొంచెం లేపితే బాగుంటుందని నా ఫీలింగ్. మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. లైక్ చేయడం అసలు మర్చిపోతాను. థ్యాంక్ యూ సో మచ్.